ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీమద్భాగవతం చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 32. సతతం గృత్వా ప్రపదో 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 బ్రహ్మైత్వయేకపాణినా సతతం గృత్వా ప్రపదో సతతం గృత్వా ప్రపదో సతతం గృత్వా ప్రపదో బ్రహ్మైత్వయేకపాణినా సతతం గృత్వా ప్రపదో బ్రహ్మైత్వయేకపాణినా సతతం గృత్వా ప్రపదో బ్రహ్మైత్వయేకపాణినా చిక్షేపతృణరాజాగ్రే 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 బ్రహ్మణ చిక్షేపతృణరాజాగ్రే 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 బ్రహ్మణత్వక్త్వా జీవితం భ్రమణత్వక్త్వా జీవితం తృణరాజాగ్రే చిక్షేపతృణరాజాగ్రే చిక్షేపతృణరాజాగ్రే భ్రమణత్వక్త్వ జీవితం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీని తాలూకు అర్థం తెలుసుకుందాం. లార్డ్ బలరామ సీజ్డ్ ధేనుక బై హిజ్ hooves, winkled him about with one hand and throw him into the top of a palm tree. The violent wheeling motion killed the ధేనుక. అంటే దీని తాలూకు అర్థం ఏంటంటే లార్డ్ బలరామ సీజ్డ్ ధేనుక బై హిజ్ ఓవ్స్, wheeled him about with one hand and throwed him into a top of a palm tree. The violent wheeling motion killed the demon అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేస్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మనే అంటే ఆ ధేనుకాసురుడు అనే రాక్షసుడిని ఒక్క చేతితో బలరాముడు బలంగా తిప్పి గాలిలోకి విసిరేసాడు. ఆ ఫోర్స్కి అంటే అక్కడ ఉన్న ఫోర్స్కి ఆ ధేనుకాసురుడు అనే రాక్షసుడు ఆ పామ్ ట్రీ పైన వెళ్ళి పడిపోయి చనిపోయాడు ఆ ఫోర్స్ వలన. అదే మనకి ఇక్కడ శ్రీమద్ భాగవతం చాంటో 10 చాప్టర్ 15లో వ్యాధవ్యాసుడు చేత లిఖింపబడింది. సుఖ మహర్షి మనకి దీని తాలూకు అర్థాన్ని సుఖ మహర్షి ఇద్దరికి చెప్పారు. ఒకరు పరాశర్ మహారాజుకి చెప్పారు, పరీక్షన్ మహారాజుకి చెప్పారు, ప్లస్ ఇంకొకరు ఏమొచ్చి